Das. దిస్ ఈస్ క్లోజింగ్ టైం మేడం ప్లీజ్ మేడం. One more shot, Das. సారీ మేడం బార్ ఇస్ క్లోజ్. I love you. నో మేడం సారీ. दिल तो पागल है. ప్లీజ్ మేడం సారీ. Please. టైమ్ ఈజ్ ఓవర్ మేడం సారీ. My time has just started. మేడం సారీ మేడం. మేడం ప్లీజ్ మేడం. Please. మై షిఫ్ట్ ఈజ్ ఓవర్ మేడం ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం క్లోజ్డ్ మేడం. One more shot. Ding ling. ప్లీజ్ మేడం. Take it. No, madam. Please take it. ప్లీజ్ నో మేడం. బార్ క్లోజ్డ్ మేడం ప్లీజ్ మేడం. నీ అమ్మ కడుపు కాల ఏమిటా చూపులు? అమ్మా. ప్రతి వ్యధవకి ఇక్కడే చూపులు. అమ్మా. ఏమిటా? సంతకెళ్తున్నాను, ఏం కావాలో చెప్పవే. ఏం చేస్తావు? ఏదో నీ తోచింది బట్ట ఒక అరకిలో. సరే. తొందరగా వెళ్ళు. ఆ. ఏం చేస్తాం? వ్యధవ కాలం వ్యధవ బుద్ధులు. శ్రీరామ రామే తీరని రామీ ఎవర్రా ఎవర్రా వెధవలు? ఒరేయ్ మీకు దమ్మంటే బయటకు రండి రా మొదలు నష్టాలు వచ్చిన వాళ్ళారా. మీ అమ్మ ఎందుకే అలా అరుస్తున్నావు? ఎవరిని తిడుతున్నావే? ఎవడో గొడయ్యదవా నాడు రమ్మంటానా? ముందు లోపలికి నడు. భయం భక్తి లేకుండా పెరిగారు. జబ్బడి పోను ఏమొచ్చిందిరా మీకు పొయ్యే కాలం? ముసల్దాన్ని కూడా చూడకుండా ఏం పనులు రా ఇవి? మీ అమ్మ కడుపు కాల ఏంటే వచ్చేది? పిల్లోరు పడా కొంపల అన్నం పెడుతున్నారా లేదురా మీకు? మీ అమ్మ కడుపులు కాల మీరు నాశనం అయిపో. అనుకోవట్లేదు. Think, Lisa. You're always so serious. Don't worry. Everything will be all right. No, nothing is gonna be all right. The financial situation kuda baaled, Lisa. You have to get an apartment. Inka no hotel effort cheyalevu. And get some work. Make some calls. Bajji? सर ठीक है बाबा, नहीं करता हूँ. बोला ना नहीं करता हूँ, अब तो बात करो. ऐसी बातें करके डराना नहीं अशरफ. तुम कितनी बार बोलो, अब्बा नहीं मानेंगे. अरे एक बार बात करके तो देखे तभी तो मालूम पड़ेगा. बोल दिया ना, अभी नहीं, वक्त आने पे हम बताएंगे. రూపాయి కూడా తగ్గదండి. ఏదో రకంగా వానతో మాట్లాడి
8 లక్షలు సెట్ చేయవయ్యా. ఆయన చెప్పిందే నేను చెప్తున్నానండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మీరు అడిగే 8 లక్షలకి ఇంత మంచి ఇల్లు దొరుకుతుందా చెప్పండి? నువ్వు చెప్పేది కరెక్టే కానీ మళ్ళీ ఒకసారి వానతో మాట్లాడి చూడు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం. లక్ష్మీం క్షీర సముద్రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ శ్రీ అన్యం వీరాన్యం ప్రసన్నాన్యం మృత్యుంజయ జై బజరంగ బలి. స్వామి ఏంటి విపరీతం? వెంకటేశ్వరరావు, నేను బ్రహ్మదేవుని. నా వల్ల కాదు వెంకటేశ్వరరావు. నీకు 30 ఏళ్ళు వచ్చేసినాయి. నీ పెళ్లి చేయడం ఇక నా వల్ల కూడా కాదు. నన్ను వదిలేనాయనా. స్వామి 30 లోపల పెళ్ళవకపోతే ఇన్ని ప్రాబ్లమ్సా? ఇదిగో 523 రూపాయలు. ఒక్క నిమిషం బాబు. ఇది తీసుకుని 10 రూపాయల నోటు ఇవ్వండి అయ్యా. Hey Lisa. Hey, Dave. Hey Lisa, call you back. No, just... Right. Of course, meeting lo unnaru. Yeah. Nene phone chestanu. All right. Shit. हसीना बेटी, हाँ अम्मी। पढ़ रही है क्या? कुछ नहीं अम्मी, बस मैगजीन पढ़ रही थी। एक बात पूछनी थी तुमसे बेटी. हाँ अम्मी बोलिए ना, क्या बात है? మొన్న హుసేన్ ఛోటా అబ్బా ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫోటో ఇచ్చి వెళ్ళాడు. పేరు అహిల్ ఖాన్. దుబాయ్లో ఉంటాడు. 2 కార్లు కూడా కొన్నాడంట. బహుత్ కమాయే కైతే. ఈ సంబంధం వదులుకోవద్దని ఛోటా అబ్బా మరీ చెప్పారు. పెళ్ళయ్యాక దుబాయ్ వెళ్ళాలా అమ్మి? అవును బేటీ, తొందరేం లేదు. సోచ్కి బోలో బేటీ. ఖాలో. రోజు ఇలా అర్ధరాత్రి వరకు ఏడ తిరిగి వస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నిన్నేరా అడిగేది, ఏదో సచ్చినోడా. ఏం వెలగ పెడుతున్నావురా?
మీ నాన్న రాత్రి పగలు కట్టపడి నీకు డబ్బులు పంపించేస్తున్నాడు, నువ్వేదో సరే ఉద్ధరిచ్చేస్తావని. అసలు చదువుతున్నావా లేదురా? సచ్చినోడా, వినబట్టలేదా? ఆ బండి ఎవరిదిరా చెప్పరా? ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇప్పటికి 4 రోజులు అయింది. ఏరే ఇల్లు ఎతకరా అన్నాను, ఎతికావా? ఎందుకురా ఏదో బతుకు? ఎడన్నా దూకి సావరాదు, పీడ ఎరగడైపోద్ది. ముదరష్టం సచ్చినోడా, ఎందులో దూకి సావరా? ఒరే రిస్క్ ఏమో, ఇంకోసారి ఆలోచించరా. ఇది మంచిగుంటే నాటకాలు ఆడుతుందిరా, దీనికి ఇదే కరెక్ట్. మీరు ఇక్కడే ఉన్నారా? సరే వెళ్ళు, నువ్వు ఆగు. వీటితో చాలా డేంజర్ రా బాబు. బాబోయ్ ఏమవుతుందేమోరా. ఏం చేస్తాడేమో. నువ్వు వెళ్ళినా జాగ్రత్త. భయం చేస్తుందా బాబు? అయ్యి బాబాయ్, దొరికిసినట్టున్నాడు రా. అమ్మాయి వదులు. ఎవరా ఇంకా ఎక్కడ? ఎవరా? ఈ ఊళ్ళో మర్యాదగా బతకలేదు నాయనా. బతకాలా, ఎక్కడికి పోవాలి నాది? ఏం చూస్తున్నావు? తాగుతావా? దా రా. రే లోపల పదరా, పద వస్తుంది. హాయ్ అండి, కూర్చోండి. కావ్య కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పగానే చెకప్కి రమ్మంటానికి కారణం ఉంది సారథి గారు. కావ్య రిపోర్ట్స్ వచ్చాయి. నా అనుమానం నిజమైంది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, బ్లడ్ అండ్ బోన్ మ్యారోకు సంబంధించింది. అంటే స్వాతికి వచ్చినట్టే క్యాన్సర్. మనం స్వాతిని డయాగ్నోస్ చేసినప్పుడు స్వాతిది స్టేజ్ 3 క్యాన్సర్. కావ్యది ఇంకా క్యాన్సర్ కింద పూర్తిగా మారలేదు. నథింగ్ టు వరీ. ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. క్యాన్సర్ వచ్చినట్టుగా కూడా తెలీదు. ఈసారి పెద్దగా ఖర్చు అవ్వదు, మహా అయితే 4-5 lakhs. ఇంజెక్షన్ లేదు కదా?
అయిపోయింది. ఇంజెక్షన్ వద్దని చెప్పేశాను. థ్యాంక్ యూ నాన్న. ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు నాన్న, కథ చెప్పవా? బాగా లేట్ అయింది, పడుకోనన్నా. ప్లీజ్ నాన్న, కథ చెప్పు. సరే. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆవు ఉందట. ఆ ఆవు మేత మేయటానికి అడవికి వెళ్ళిందట. అదే అడవిలో ఒక పులి ఉందట. ఆ పులి ఆవును చూసి తినడానికి మీదకు దూకపోయిందట. అప్పుడు ఆ ఆవు, పులిరాజా నన్ను చంపొద్దు, నాకు చిన్న దూడుంది, దానికి పాపం ఆకలేస్తుంది, దానికి పాలిచ్చి ఊహలు వాస్తవం నుంచి దూరంగా తీసుకుపోతాయి. కానీ ఆ ఊహల్లో ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది మళ్ళీ ఈ వాస్తవానికి. ఈ ఊహ కాని వాస్తవంలో ఆకలిస్తుంది, జబ్బు చేస్తుంది, మనుషులు పుడతారు, చస్తారు. బతికే సత్తా లేనప్పుడు చచ్చే ధైర్యం ఉండాలి, చచ్చే ధైర్యం లేనప్పుడు బతకడానికి డబ్బు కావాలి. చేసిన తప్పు మళ్ళీ చేయను, ఇక ఈ ఊహల్లో బతకను. సారీ సార్, మీరు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ బట్టి పర్సనల్ లోన్ శాంక్షన్ చేయడం కష్టం. మీ ప్రాపర్టీ ఆల్రెడీ లోన్లో ఉంది, పైగా మీకు జాబ్ కూడా లేదు, అందువల్ల లోన్ ఇవ్వలేము. సారీ అగైన్. థ్యాంక్ యూ. చెప్పరా, చూసి ఛానల్ అవుతుంది, ఏంటి సంగతులు? అవసరమైనప్పుడు గుర్తొస్తావా? నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక 5 లక్షలు అర్జెంటుగా కావాలరా. 5 లక్షలా? ఇప్పుడు అంత అవసరం వచ్చిందిరా నీకు? పాపకి. రవి, ఒక నిమిషం లోపలికి రా. ఒక్క నిమిషం రా, ఇప్పుడు వస్తాను. కాఫీ టీ ఏమైనా తాగుతారా? లేదురా, వద్దు. అరే సారథి, గుంటూరులో మొన్నే స్థలం కొన్నాం, దానికి కొంచెం ఖర్చు. సరేరా సారథి. అరే సారథి, రే. ముసుగుతో మాట్లాడే మనుషులు, మసకబారుతున్న మనస్తత్వాలు.
స్వధర్మే నిదానం శ్రేయ పరధర్మో భయావహ. ఎంత కాదనుకున్నా వద్దనుకున్నా ఇదే నా కర్మం ధర్మం. నాకంటూ కనబడుతున్న దారదొక్కటే. ఏ కలంతో అయితే మొదలుపెట్టానో ఆ కలంతో ముగించాను. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా సార్ది, ఏంటి ఇలా వచ్చావు? చెప్పు, కొత్త కథలు ఏమైనా రాసావా? అవును సార్. సార్ చూస్తుంటే సగమే రాసినట్టున్నావే. చూడండి సార్, అడ్వాన్స్ ఇస్తే పూర్తిగా రాసేస్తాను. అడ్వాన్సా? ఎంత? ఒక 5 లక్షలు అయితే. 5 లక్షల? అడ్వాన్సే అంత అడిగితే అసలు ఎంత కావాలయ్యా? మళ్ళీ అసలు లాంటిదంటే ఏమవుతుంది సార్? 5 లక్షలు ఫైనల్ పేమెంట్గానే తీసుకుంటాను. కొంచెం అర్జెంటుగా అవసరం వచ్చింది సార్. పూర్తి చేయకుండా ఎలాగయ్యా? ఎంతో అత్యవసరం అయితే కానీ డబ్బు విషయంలో ఇంత పట్టుపట్టాను కదా సార్. సారథి, నువ్వు ముందు దీన్ని పూర్తి చేసుకుంటురా. ఈ లోపల సార్తో మాట్లాడి నేను చేయగలిగింది చేస్తాను. తప్పకుండా చేస్తారు. నేను చేయగలిగింది నేను చేస్తానయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే. ఏం చేద్దామో చెప్పు. కాళ్ళు చేతులు విరగ్గొట్టండి, వేధవకి బుద్ధి వస్తుంది. అమ్మా నువ్వుండు. ఆ, మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ. అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. 3 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. పరువుగా బతుకుతున్నాం. ఊరంతా మాట్లాడుకుంటున్నారు. రేపు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. ఆ. కొడితే పోయిన పరుగు తిరిగి వచ్చేద్దా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇదొక్కటే మార్గం కనపడుతుంది. పోయిన నీ పరువు కాపాడుకోవాలన్నా, ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం. నేను చేసుకోను. ఏమంటావు? సరే. ఇక నీ జీవితం నాశనం అయిపోయిందే అమ్మా. మోడల్కి మన గల్లీలో ఏం పనిరా? పోరా, మోడల్ కాదు. అవురా బై, మోడల్ ఎక్కుంది. అవునరా, జల్దీ పద. చెప్పండి మేడం. ఒక కోక్ ఉందా అండి? ఉందండి, 250 ml. ఇంకా రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి. ఎంత? మొత్తం 140 మేడం. మేడం చే అక్కర్లేదు. మేడం మేడం ప్లీజ్ మేడం, కార్డియోగ్రాఫ్ మేడం. మేడం మేడం ఒక కార్డియోగ్రాఫ్ మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం నీ మొహం చూసుకున్నావు. మేడం మేడం కార్డియోగ్రాఫ్ మేడం. మేడం
లీసా స్మిత్ ఒకప్పటి ఇండియాస్ టాప్ మోడల్. మరి ఇప్పుడు అమీర్పేట్లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఓ కోక్ బాటిల్ 2 డైరీ మిల్క్ చాక్లెట్లు కొనుక్కుంటూ కనబడ్డారు. అక్కడి నుంచి లీసా ఈ ఫోటోలో ఉన్న మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లోకి వెళ్ళినట్లు చూసిన వాళ్ళు చెప్తున్నారు. లీసా స్మిత్ ఈ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ లో ఏం చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఓనర్ రేటు 12 లక్షలు. ఇల్లు చూస్తారా? వీళ్ళు ఇంట్లో అద్దెకుంటున్నారు, వారం రోజుల్లో ఖాళీ చేసేస్తారు. ఎరా రే, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? పనిలోకి వెళ్ళింది. సర్లే తిను. పది లక్షలైతే 12 లక్షలకు ₹1 కూడా తగ్గడం. భవిష్యవాణి జ్యోతిషాలయం. రండి కూర్చోండి. అమ్మా స్వామి, పెళ్ళి అవట్లేదు స్వామి, టైం ఇంకా రాలేదంటారా? మాకంతా తెలిసిన ఆయన, నువ్వేం చెప్పనవసరం లేదు. నీది ఒక దేవుడి పేరు, ఆయనకి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలున్నారు. అవును స్వామి, నా పేరు వెంకటేశ్వరరావు. తెలుసు నాయన, నీకు ఇంచుమించు 30 సంవత్సరాల వయసు. అవును స్వామి, 29. వయసు మళ్ళినా పెళ్లి కావట్లేదని బెంగ. కరెక్ట్ స్వామి. స్వామివారికి చేయి చూపించండి. నీ అరచేతిలో మాకు సర్వం బోధపడుతోంది నాయన. నీకు ఏలినాటి శని ప్రస్తుతం ఉచ్చ దశలో ఉంది. అంటే పెళ్ళే టైం ఇంకా రాలేదంటారా స్వామి? కంగారు పడదు. శని ప్రభావం నుంచి తప్పించుకోవటం కష్టమైనా అసాధ్యం మాత్రం కాదు. మేము తమిళనాట చిదంబరం ఆలయంలో మీ పేరు అర్చనలు జరిపిస్తాం. మీ వివరాలన్నీ మా శిష్యుడికి ఇచ్చి వెళ్ళండి. మరి టైం ఎప్పుడు వస్తుంది స్వామి? టైముదేముంది నాయన, మేము రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. స్వామి మరి మీ దక్షిణ? స్వామివారు స్వహస్తాలతో అర్ధాన్ని ముట్టరు. దక్షిణ ఇందులో వేయండి. 100. శని అంటే మామూలు శని కాదు నాయన, ఎన్నో ఏళ్ల నాటి శని. చిదంబరంలో హోమాలు చేయించాలి, 4000 ఖర్చు అవుతుంది. 4000? అంత డబ్బు తేలే స్వామి. మేం క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటాం నాయన. తిరింది ఎలా తగ్గుంటారా? రే నేను ఫార్వర్డ్ చేయరా ప్లీజ్. ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం. ఇది సెకండ్ ఫ్లోర్ ప్లాన్. లిఫ్ట్ ఆపోజిట్ స్పేస్ మీకు బ్లాక్ చేసి పెట్టాను, కానీ స్పెన్సర్ సోల్ ప్రెషర్ పెడుతున్నారు బాయ్. మీరు త్వరగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేస్తే మనకి మంచిది. లేదు సార్, నేను ఎలాగైనా మండేకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను. మీరు నాకే కన్ఫర్మ్ చేయండి. పక్కా సార్, ఇన్షాల్లా. ఠీకే, మండే మిలేంగే. ఠీకే సార్. థ్యాంక్ యూ. चलो फिर साहब निकलता हूँ. अल्लाह हाफिज़ साहब. क्यों रे छोटू, क्या हुआ तेरे उस्ताद को? बड़े परेशान लग रहे हैं.
అష్రఫ్ ఏమైంది అలా ఉన్నావు? నీకు తెలీదా? దుబాయ్ నుంచి సంబంధం వచ్చిందంట కదా. ఓ తో వో బాత్ హై. కాలనీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది? రిష్తా వచ్చింది అంతే కదా, నికా అవ్వలేదు కదా. ఆజ్ రిష్తా వచ్చింది, రేపు నిఖా పక్కా అవుతుంది. అరే మే కబ్ సే బోల్ రहा हूं, మీ అబ్బాతో నేను మాట్లాడతాను. క్యా బాత్ కరోగే? దుబాయ్ వాడికి 2 కార్లు ఉన్నాయి, ఇల్లు ఉంది, డబ్బు ఉంది. నీ దగ్గర సిర్ఫ్ ఈ దుకాన్ ఉంది, ఇది కూడా కిరాయే. క్యా బాత్ కరోగే? मेरी बात सुनो अशरफ, टाइम చూసుకొని నేను అబ్బాజాన్తో మాట్లాడతాను. थोड़ा सब्र रखो प्लीज. ఏరా పని ఏమైనా దొరికిందా? లేదు. పెళ్ళైన తర్వాతైనా మారుతావు అనుకున్నాను. నీకే తిండి దండగా, నీకు తోడు మరొకరు. పోనీ ఆ అమ్మాయి లేచిన తర్వాత ఏదైనా పని చేస్తుందా అంటే ఉదయం ఎక్కడ కూర్చుంటుందో రాత్రి పడుకునేదాకా అక్కడే కూర్చుంటుంది. ఈ వయసులో మిమ్మల్ని పెంచి పోషించే స్తోమత కానీ ఓపిక కానీ నాకు లేవు. మీరు వేరే చోట వెతుక్కోవడం చాలా మంచిది. You be busy whining and I'll be busy cooking. We'll wine, dine and celebrate. Get ready to taste Nalabim Pakam. So, cheers to you. Thank you. Cheers. Let's come out of it. Come on, cup పెట్టేసి వస్తాను. నేను తీసుకెళ్తాను. కాదు, ప్లీజ్. you're my guest. అరే You అది కూడా relax. వద్దు. Relax. If you wanna break my heart. Good morning. Breakfast ready. నేను వెళ్తాను. బ్రేక్ఫాస్ట్ చేసేళ్ళు. లేదు, బయలుదేరుతాను. ఏమైంది నీకు? Are you alright? యా, ఐమ్ ఫైన్. నో, ఐమ్ నాట్ ఆల్ రైట్. నో నో చెప్పు. ఆర్ యూ ఆల్ రైట్? యా. ఓ, ఇదంతా రాత్రి జరిగిన దాని గురించా? కమ్ ఆన్ సరిత, ఐ ఫీలింగ్ గిల్టీ అబౌట్ ఇట్? నేనేమైనా ఫోర్స్ చేశానా? లేదు. మరి కూర్చో. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? మోహన్, నువ్వు 30 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చావు. ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు పిల్లలున్నారు, వాళ్ళకి పిల్లలున్నారు. సో వాట్ సరిత, 30 ఏళ్ళ క్రితం అమ్మ నాన్న అన్నావు, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు పిల్లలు అంటున్నావు, రేపు ఇంకోటి అంటావు. అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు? నీకంటూ ఏం కావాలి? లుక్ సరిత, ఐ వాంట్ యూ.
రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. I'm leaving next Friday on a road trip and I want you with me. అప్పటికంతా డిసైడ్ చేసుకో. మిగిలిన ప్రపంచాన్ని నీతో చూసే అవకాశం నాకు ఇస్తావా, లేదా ఈ జన్మకింతేనా? Go away, leave me alone. I said leave me alone. Get the out of my house. Hey, sorry to bother you, but I just need 5 minutes of your time. Who are you? Well, I've come all the way from California, and if I could have 5 minutes of your time, that'll be great. I'm sure it won't take long. Hi, my name is Arun. Thanks. I'll get straight to the point. నేను యూఎస్ నుంచి వచ్చాను and I'm planning to launch a series of wellness centers. And I would like you to be the brand ambassador for it. Okay. Oh, is there a manager I should speak to? No. Well, in that case, I'll give you my business card. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. Or else we can catch up sometime in my office as well. मेरा बेटा बहुत खुश नसीब है जो इतनी खूबसूरत बीवी मिली है. नहीं नहीं जी, हमारी लड़की किस्मत अच्छी है जो इसको इतना अच्छा रिश्ता मिला है. शुक्रिया. బహుదీ పాస్పోర్ట్ ఇస్తే దుబాయ్కి వీసా చేయించాలి. జరూర్ జరూర్. ప్లేన్ టికెట్స్ బేటా పంపిస్తాడు. నిఖా అవ్వగానే హసీనా బేటీ పోతుంది కదా. लो, बातों बातों में बेटे का फोन आ गया. हेलो, हाँ बेटा कैसे हैं? हाँ हम लोग बहुत मजे में हैं, ठीक है. और बेटा तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है. हाँ बेटा 1 मिनट जल्दी बात कर लेना. बेटी నాన్నకి విషయం తెలిస్తే చంపేస్తారు. ఏం జరగదు రేణు, టెన్షన్ పడకు. నేనంటే ఇష్టమే కదా. చాలా ఇష్టం. రేణు, నేను చెప్పినట్టు చెయ్యి, మిగతా అంతా నేను చూసుకుంటాను, సరేనా? సరే. ఎరా వస్తుంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి. వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోపోతే మీడియాకు మనం వీడియో ఇస్తామని చెప్తాం. చచ్చినట్టు ఒప్పుకుంటుంది. అమ్మది బావో, నువ్వు మామూలుడు కాదురా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే. మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచిగా జరిగింది కదా. నా బొందన్నయ్య. నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు.
కొంచెం టీ పెట్టవా? నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా? రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా? తమ్ముడు అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య. రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరి ఇళ్ళలో ఉండే ప్రాబ్లం రా బాయ్. వెళ్దాం పదా. ఆగన్నయ్య, నేను తినేద్దాం, ఆకలేస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం ఉండట్లేదేంటి? లేదు, తను వాళ్ళ ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది మరి? 9వ నెల. పెళ్ళి 10 నెలలు అయిందని అన్నావు, రోజు కొట్టుకుంటుర్రు అని అన్నావు, అప్పుడే 9 నెలలా? ఇంత ఫాస్టా? అదే ఇది ఇదే కదన్నయ్య. హలో, గుడ్ మార్నింగ్ సార్. అగ్రిగోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇవాళతో మీకు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్. మీకు వచ్చే నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తారా? హ్యాపీ బర్త్డే. వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు, see that. వెంకటేశ్వరరావు 30th ఇయర్లోకి ఎంటర్ అయ్యో. వెల్కమ్ టు అవర్ క్లబ్. ఏం క్లబ్ అండి? 30 years క్లబ్ అంటే పెద్దోళ్ళ క్లబ్ అన్నమాట. ఎలాగో ఈ మధ్య జీవితకాలం 60 years కు పడిపోయింది కాబట్టి నీకు 30 years ఆల్రెడీ వచ్చేసాయి. అంటే సగం జీవితం అయిపోయింది. ఇక మీద అది కూడా ఏదోలా అయిపోయింది అనిపించావు అనుకో, మూటా ముళ్ళే సర్దేసుకోవచ్చు. ఇంకో 15 years అలా తోసేసావు అనుకో, ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్, తర్వాత రిటైర్మెంట్ హౌస్, అటు నుంచి అటే. $12 లక్షలకు ₹1 కూడా తగ్గదు. 10 లక్షలకు కుదరదు. ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఎన్నిసార్లు చూస్తావయ్యా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? अशरफ इकड़की తప్పుకో సీనా, మీ నాన్న కప్ కూడా చూస్తాను. అబ్బీ देख लेता हूं. गुड़वा చేయొద్దు, चले जाओ यहां से. नहीं तప్పుకో, मैं देख लेता हूं. अरे इधर आओ. ఒకసారి చెప్తే అర్థం కదా అబ్బా ఒప్పుకోడని. अरे ఒకసారి చెప్తే కదా తెలుస్తుంది ఒప్పుకుంటాడో లేదో. तुम समझते क्यों नहीं हो अशरफ? अरे तुम क्यों नहीं समझते हसीना? कैसे समझाऊं मैं तुम्हें? దుబాయ్ నుంచి పెద్ద సంబంధం వచ్చింది. ప్లీజ్ ఉसे खराब मत करो.